హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వంట అంతా చేస్తాను. లంచ్ నా బేసిక్ వెజిటేరియన్ లంచ్ అనమాట. పోటల్స్ ఫ్రై అండ్ నార్మల్ ఏవేవో చేశాను అనమాట. అది చేసిన తర్వాత వెళ్ళి నేను ఇంకా నా పని అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్న టైంకి నేను కొన్ని రీల్స్ చూశాను. ఈ కొరియన్ ఫుడ్ వ్లాగింగ్ రీల్స్ ఏవైతే అంటే అవి చూశాను అనమాట. అవి చూసిన తర్వాత నాకు చాలా ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది. నాకు ఇది ఇలాంటిది ఒకటి చేసుకొని తినేయాలి అని చాలా అనిపించింది. అలా అంటే అది ఎక్కువ చీజీగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, దాని తర్వాత చాలా చూయిగా ఉండాలి, దాని తర్వాత క్రీమీగా ఉండాలి. అలాంటిది ఏదైనా చేసుకోవాలని చాలా అనిపించడమే లేట్ అయిన తర్వాత నేను ఇవి చేద్దామని నేను నా ఫ్రిడ్జ్ అంతా ఎత్తుక్కున్నాను అనమాట. సో నాకు ఈ రకరకాల వెజిటేబుల్స్ అన్నీ దొరికాయి. చాపర్ దొరికింది అంటే వెజిటేబుల్స్ మనం లూలు మాల్ వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయి. అండ్ ఈ చాపర్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేయట్లేదు తెలుసా, మర్చిపోయాను ఇది ఒకటి ఉందన్న విషయం కూడా. దాన్ని కూడా బయటికి తీసి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఏదైతే ఉందో వాటిని నేను నీట్గా చాప్ చేస్తాను అనమాట. చిన్న పీసెస్లో అయిపోయింది. నా ఐడియా ఏంటి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇవన్నిటిని కొద్దిగా స్టర్ ఫ్రై లాగా చేసి దాని తర్వాత దాంట్లో కొద్దిగా మైదా యాడ్ చేసి, చీజ్ యాడ్ చేసి అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేసి గార్లిక్ దాంట్లోని సో అలా చేసిన తర్వాత అందులో చీజ్ యాడ్ చేసి తర్వాత క్రీమ్ కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా కోకోనట్ క్రీమ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి అన్నీ చేసి చేద్దాం అనుకున్నా. పక్కన కూలింగ్ వాటర్లోని రైస్ నూడిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నానబెట్టనమాట. దాని మీద ఇవి బాయిల్ చేయకూడదు, జస్ట్ నానబెట్టాలి, తర్వాత సాస్లోనే అది ఉడికిపోతుంది అని చెప్పాడు. నేను ఒక మంచి స్టీల్ వాక్ తీసుకున్నాను, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను, తర్వాత గార్లిక్ వేసాను, తర్వాత మనం చాప్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసాను. ఒక జిక్కుని ముక్క కూడా ఉంటే అది కూడా వేసాను అనమాట. చిన్న మొక్క వేసాను, మిగతాదేమో ఫ్రిడ్జ్లో దాసాను, రేపు ఎప్పుడైనా తినొచ్చు అన్నట్టు. దీంట్లోనే ఒక 2 స్పూన్లు, 2 కాదులండి, 1 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అనమాట. దాన్ని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నార్మల్లీ వాళ్ళు ఈ కొరియా వాళ్ళు, చైనీస్ వీళ్ళందరూ ఈ థాయిలాండ్, ఏషియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చికెన్ బ్రాత్ యూస్ చేస్తున్నారనమాట. చికెన్ బ్రాత్ యూస్ చేసి ఆ సాస్ ఏదైతే తయారు చేస్తున్నారో, అవును మీలో ఎవరైనా చికెన్ బ్రాత్ చేసుకుంటారా, మటన్ బ్రాత్ చేసుకుంటారా? బయట కంట్రీలో అందరూ తెగ చేసేస్తారు. అది మన బోన్స్కి అన్నిటికీ చాలా మంచిదంట. అది మన ఓవరాల్ ఏజింగ్కి, బోన్స్కి అన్నిటికీ చాలా చాలా మంచిదంట. ఈ బోన్ మ్యారో ఏదైతే ఉందో మన పిల్లలకి అసలు సంవత్సరం వరకు నాన్ వెజే పెట్టము, అట్లీస్ట్ మేము పెట్టమన్నమాట. వాళ్ళైతే ఫస్ట్ ఫుడే బోన్ మ్యారో తినిపిస్తున్నారు. నేను షాక్ అయిపోయింది తెలుసా. స్టార్టింగ్లోని ఈ పెద్ద పెద్ద బోన్స్ ఉంటాయి కదా, వాటిని మైక్రోవేవ్లో ఎందులో పెట్టి దాంట్లో లోపల నుంచి అది తీసి దాన్ని ఏంటేంటో చేస్తానమాట, విచ్ ఈజ్ లైక్ షాక్ అయిపోయింది వాళ్ళ థింగ్స్. అది వదిలేస్తే మనం కనీసం బోన్ మ్యారో లైక్ మటన్ది, చికెన్ది బోన్ మ్యారో తింటే ఎక్కువ మంచిదని నేను విన్నాను. బట్ నేను చూసిన రెసిపీలు అన్నీ కూడా 6 అవర్స్ బాయిల్ చేయాలి, 10 అవర్స్ బాయిల్ చేయాలి అంటున్నారు. ఆ 10 అవర్స్ 6 అవర్స్ గ్యాస్ మీద పెట్టి ఎలా బాయిల్ చేయాలో నాకు అర్థం అవ్వలే. సో ఆ రెడీమేడ్ది కొన్నామంటే అదేంటో 350 రూపీస్, ఒక మంచి కంపెనీది నేను చూశాను. 350 రూపీస్ ఓన్లీ 1 సర్వింగ్ వస్తుందంట. 1 సర్వింగ్కి 350 రూపాయలు ఇచ్చే అంత హెల్త్ అక్కర్లేదులే అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత మనం ఆల్రెడీ ఐస్ వాటర్లో నానబెట్టిన ఈ రైస్ నూడిల్స్ అన్నవి ఇందులో యాడ్ చేసా. అవి వచ్చేసి ఒక 70% వాటర్లోనే నానినప్పుడే అయిపోతాయి. మిగతా ఒక 20-30% ఏదైతే ఉందో అది ఇక్కడ వేడి దాంట్లోనే కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేసా. థాయ్ కర్రీల్లో అన్నిట్లో కూడా ఈ కోకోనట్ మిల్క్ అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటారు కదా, అందుకోసం నేను కూడా యాడ్ చేశాను. ఒక చీజ్ కూడా యాడ్ చేశాను, ఆ చీజీ టెక్స్చర్ రావడానికి. ఓవరాల్లీ బాగుందా అని అడిగితే బాగుందనే చెప్పాలి. ఇట్స్ వెరీ చీజీ, ఇట్స్ వెరీ సూపీ, వెరీ యమ్మీగా అనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా చేయరా అన్నది నాకు చెప్పండి. మీరు కనుక ఒక మంచి పాస్తా కొనాలనుకుంటే డిసానో వల్ల పాస్తా లిషియస్ కొనుక్కోవచ్చు. పెన్నె పాస్తా 100% డ్రమ్ వీట్ సెమోలినాతో తయారు చేయబడింది. ఇది చాలా చాలా హెల్దీ అనమాట కంపేర్ టు నార్మల్ది. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, నో ట్రాన్స్ ఫ్యాట్ ఏమీ ఉండదు. అండ్ ఇది 100% వెజిటేరియన్. ఇందులో ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. మనం నేను చూపించేసి పెన్నె అనమాట. మీరు రకరకాల పాస్తాలు అనేవి చేసుకోవచ్చు. సో ఇది అనమాట. ఇది మనకి ఫుల్గా కుక్ అయిపోయింది. దాని తర్వాత నేను కప్పులో వేసుకొని తిన్నాను. ఇట్స్ వెరీ క్రీమీ, ఇట్స్ వెరీ చూయీ, ఇట్స్ వెరీ లైక్ సాటిస్ఫై చేసేస్తుంది మీ మనసుకి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ కొరియన్ డ్రామాస్ వాళ్ళకి ఇలాంటివి చాలా చాలా ఇష్టం కదా, అలాంటిది. నేను ఇదొకటి కొన్నాను మీషోలోంచి. ఇది ఈ మధ్య నేను వేయడం స్టార్ట్ చేశాను. కొన్ని రిచువల్స్ నేను స్టార్ట్ చేశాను. 2
ఫర్ మెంటల్ పీస్ అని చెప్పమాట. అందులోని ఇదొక మెయిన్ రిచువల్. ఇది ఎవ్రీడే సాయంత్రం 6 ఆ టైంకి వేస్తాను అనమాట. ఇది లాస్ట్ ఏంటండి, మళ్ళీ కోపం అయిపోకండి. ఆకారు కాలస్ రిమూవర్, ఇది ఒకటి మీ ఇంట్లో ఉంచుకుంటే మంచిది అనమాట. ఇది మనకి ఇలా వస్తుంది, చాలా చాలా ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు, దాచుకోవచ్చు. మీ కాళ్ళ పగల్లో నుండి ఎక్స్ట్రా డెడ్ స్కిన్ సెల్స్ అన్నిటిని మనం హ్యాపీగా దీంతో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి సేఫ్టీ క్యాప్ కూడా ఉంటుంది, లైట్ కూడా ఉంటుంది, మనం ఎక్కడ రిమూవ్ చేస్తున్నాం మనకు కనిపిస్తుంది. మంచిగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే బోల్డ్ రోజులు మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ సో ఈజీ టు యూజ్. ఒకటి ఉంచుకుంటే మన ఇంట్లో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. కొన్ని రిచువల్స్ అన్నవి స్టార్ట్ చేశానండి టు కీప్ మై సెల్ఫ్ శాంతి. నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. అందులో మెయిన్ది వచ్చేసి మనకున్న సమస్య కన్నా మన బుర్రలో మనం పెంచుకునే సమస్య ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ ఆలోచించేస్తాం అనమాట, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేసి. నిన్న నేను ఏదో దాంట్లో ఒక డైలాగ్ విన్నాను. గీతా మాధురి వాళ్ళ ఒక పాడ్కాస్ట్ వచ్చింది, మీరు చూసారా? మన సింగర్ గీతా మాధురి, తను పాడ్కాస్ట్లోనే ఒక లైన్ చెప్పింది అనమాట. ఇట్స్ లైక్ యు ఆర్ నాట్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ సో ట్రూ. మనం అనేసుకుంటే అందరూ మన గురించి ఆలోచించేసి మనం ఇలా చేస్తే ఏమనుకుంటారు, అలా చేస్తే ఏమనుకుంటారు. అసలు ఎవరి గురించి ఏమీ అనుకోరు. మన పని మనం చేసుకున్నామా, మన రెస్పాన్సిబిలిటీస్ మనం క్లియర్గా చేసుకున్నామా, అంతే, దట్స్ ఇట్. మన పీస్ ఆఫ్ మైండ్ కాపాడుకోవడం అన్నది అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ప్రయారిటైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా చిన్న చిన్నవి లైక్ ధూపం వేసుకోవడం, ఇల్లంతా, ఇట్ గివ్స్ సచ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అనమాట. మన ఇంట్లోని నెగిటివిటీ ఏమైనా ఉంటే పోతుంది, స్పిరిచువల్గా కూడా. అండ్ ఈ హనుమాన్ చాలీసా వేయడం ఒకటి మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. మెంటల్లీ మనకు కొంచెం వీఆర్ అండర్ సమ్మన్స్ ప్రొటెక్షన్ అన్న ఒక ఫీలింగ్ మనసుకి చాలా గట్టిగా తగులుతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ సచ్ ఎ మెయిన్ థింగ్ అనమాట. ఈ రోజుల్లో మన అందరి చేతుల్లో ఫోన్లు వచ్చిన తర్వాత మనం అసలు స్లీప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎవ్రీడే 12 అయిపోవడం, 12:30 అయిపోవడం అన్నది ప్రిటీ క్యాజువల్ అయిపోయింది. 12:30 అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యాబిట్ని మార్చుకుని 8 hours ఆఫ్ స్లీప్, ప్రాపర్ డీప్ స్లీప్ 8 hours మనం పడుకుంటే అందులో మనకి ప్రాపర్గా అయ్యేదంట 3 to 4 hours ఏనంట. మన బాడీ రికవరీ అవ్వాలన్నా, మన బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా స్లీప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఇంకొకటి వచ్చేసి 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ అంతా వాటర్తోనే తయారు చేయబడింది కాబట్టి వాటర్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను కనీసం ఒక 2 గ్లాసుల్లోని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని తాగడం స్టార్ట్ చేశాను. అవి ఎలక్ట్రోలైట్స్ లాగా పనిచేస్తాయంట. మనకి రకరకాలు ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా, ఎలక్ట్రోలైట్స్ వాటర్ అని చెప్పి. ఇట్స్ నథింగ్ బట్ సీ సాల్ట్ యాడ్ చేసుకొని తాగితే కూడా బాగుంటుందంట. నేను ఇవేమీ చేయమని ఏం చెప్పట్లేదు, ఇవి నేను చేస్తున్నాను, మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు అని షేర్ చేస్తున్నాను. ఓకేనా? అయిందా? దాని తర్వాత సాల్ట్ వేసుకొని తాగడం స్టార్ట్ చేశాను. అది కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ నేను ఇప్పుడు కాదు, జస్ట్ ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను అనమాట, ఫర్ మై ఓన్ హెల్త్. దాని తర్వాత ఇంకేం చేస్తున్నాను, మనం మొన్న బోల్డెన్ టెస్టులు చేయించుకున్నాం కదా, బోల్డెన్ డాక్టర్ నాకు సప్లిమెంట్స్ రాశారు, కాల్షియం సప్లిమెంట్ అని, ఇదని అదని. వాటన్నిటిని నేను మస్తు ఇగ్నోర్ చేశాను అనమాట, ఏం అక్కర్లేదులే అనేసి. బట్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసి వాటిని కూడా నేను ప్రాపర్గా తాగడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అది కూడా మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వీటన్నిటిని కూడా కొంచెం కాపాడుతుందని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు నేను ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇది నేను పేకలేకపోయినా అంటే నమ్ముతారా, ఏ వేలు పెట్టినా పేకలేకపోతున్నాను అనమాట. ఇట్ వాజ్ లైక్ ఒక ఐరన్ కడాయి తీసుకుని దాంట్లో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకున్నాను. దాంట్లో చూసారా చిన్న చిక్కులాగా ఒకటి ఉంది, అది ఎంత హెల్ప్ఫుల్ తెలుసా. లైక్ మనకి అసలు నూనె కిందే పడదు, నీట్గా ఉంటాయి. మన పెట్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రైగా జిడ్డు అవ్వకుండా ఉంటాయి అనమాట. మంచి ఒక ఐరన్ కడాయి తీసుకున్న, దాంట్లోని కొద్దిగా ఒక కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్న, దాంట్లో కొన్ని లవంగాయలు యాడ్ చేశాను అనమాట. లవంగాయలు ఏంటంటే ఇవేంటంటే మనకి హెయిర్లోని స్కాల్ఫ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే అది పోగొడుతుంది. అంటే చాలా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే వీటి గుణాలని అది కోల్పోతుంది. ఒకసారి పెన్నం వేడెక్కిపోయింది అని తెలిసిన తర్వాత చిన్న బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను అనమాట. ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోనే నేను డ్రై రోజ్మెరీ లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసా.
దీనికి మూత పెట్టేసి అలాగే ఓవర్ నైట్ ఉంచేస్తాను. ఉంచిన తర్వాత కూడా ఒక మంచి గ్లాస్ కంటైనర్లోని వీటన్నిటితోనే అందులో వేసేస్తాను అనమాట. సో ఆవాలు కాదు, మెంతులు, దాని తర్వాత లవంగాయలు, తర్వాత రోజ్మేరీ, ఇవన్నీ అలా కిందకి దిగిపోతాయి. మీదకి వచ్చేసి ఆయిల్ తేలుతుంది. అది చాలా చాలా మంచి ఆయిల్ అనమాట, మంచి ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్. ఇది మనకి కొంచెం హెయిర్ గ్రోత్కి, హెయిర్ రూట్స్ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పిల్లల కోసం కూడా బాగుంటుందని చెప్పి చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు నేను ఇది చేసుకుంటూ ఉంటాను. ఈసారి ఎందుకో మీకు చూపించాలనిపించింది, అందుకే చూపించేసాను అనమాట. ఓకేనా, ఇది ఒక చిన్న వ్లాగ్. ఆల్మోస్ట్ మే కూడా ఖతం అయిపోయింది, జూన్ వచ్చేస్తుంది, అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ డన్ అనమాట. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. అప్పటి వరకు